వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగిరముగా అంటూ ఓ పద్యం ఉంది. ఎవరు చెప్పినా వినాలి. కాకపోతే అందులో మంచి చెడులను విశ్లేషించుకోవాలి. రాజన్ ఎవరైతే ఇంతకుముందు రఘురామరాజన్ ఒకప్పుడు ఆర్బీఐ హెడ్, ఆ టైంలోనే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ఈ దేశ బంగారం విదేశాల్లో తాకట్టు పెట్టడానికి కారణమైన వాళ్ళలో ఒకడు ఆయన. కాకపోతే చదివాడు కాబట్టి, ఆ సర్టిఫికెట్ ఉంది కాబట్టి ఆర్థికవేత్త అవుతాడు. తాజాగా జీడిపి పెరగడానికి కారణం అదృష్టం అంట, అంతేగాని ఈ దేశం చేసిందేం కాదు. పడిపోవడానికి కారణం మాత్రం పాలకులు, అదే నిలబెట్టి ఎదగడానికి కారణం మాత్రం ప్రభుత్వాలు కాదు. ఇది ఎక్కడ విచిత్రమో అర్థం కాదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దెబ్బతిన్నటువంటి ఆర్థిక వ్యవస్థ, అదే సందర్భంలో అంతకుముందు బంగారాన్నే తాకట్టు పెట్టేటువంటి దశకు వచ్చినటువంటి ఆర్థిక వ్యవస్థ, అదేమో పాలకుల తప్పిదం కాదు, అది మన శాపం అనాలి. అదే ఇప్పుడు వచ్చేటువంటి అదృష్టం వల్లనే వచ్చింది అనాలి. అట్లా కాదు, అప్పుడేమో అద్భుతమైనటువంటి పనితీరు ప్రదర్శించిన ప్రపంచ పరిణామాల వల్ల తేడా వచ్చింది, ఇప్పుడేమో క్యాజువల్గా సాధించాలని తప్పించి మరేం కాదు. ఇట్లాంటి వాళ్ళు మన దేశంలో మేధావులుగా ఉన్నందుకు గర్వపడాలో బాధపడాలో అర్థం కాని పరిస్థితి.